హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. ఈరోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు కరివేపాకు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కరివేపాకు, రెడ్ చిల్లీ, చింతపండు, బెల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆయిల్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకుని ఇంకొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. ఇవి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఇప్పుడు మనం కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. దీనికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఈ మొత్తం వేగే వరకు కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతాయి. ఇంకా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. ముందుగా మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు వేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. వేడి నీళ్ళల్లోనే వేసుకోవాలండి, చన్నీళ్ళలో వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకోకపోతే కరివేపాకు పచ్చడి అస్సలు టేస్ట్ బాగోదండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మెత్తగా అవ్వట్లేదు అంటే దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకోవచ్చు, కానీ చాలా కొంచెం పోసుకోవాలి, లేదంటే నిల్వ ఆగదు. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. దానికి ఆయిల్లో ముందుగా వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పోపులు ఇలా ఎర్రగా వేగితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో కలిపేసుకుందాం. ఈ పచ్చడి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకి కాదు, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.